వెల్కమ్ టు వన్ బ్లాక్ ఎపిసోడ్ నెంబర్ 2. సో గైస్, లాస్ట్ ఎపిసోడ్ అయితే మనం చాలాసార్లు చచ్చిపోయాం. బట్ ఏం చేద్దాం గైస్, ఇది లక్ అన్నమాట. మొత్తం లక్. వెనకాల మనం లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ చేసే ముందు చెట్టు పెరిగింది. ఈ రోజు అయితే మైన్ చేద్దాం. మైన్ చేసి మొత్తం ఎక్స్పాండ్ చేద్దాం మన వన్ బ్లాక్ని. హౌస్ ఎట్ కట్టుకుందాం, అన్నీ ఎక్స్పాండ్ చేసి మాట్లాడుకుందాం. గైస్ మొదలు పెడదాం. లాస్ట్ టైం ఏమొచ్చింది చెస్ట్లో? ఏం రాలేదు. ఏంటి మామ, ఏం చేస్తున్నావు? సో ఫస్ట్ ఇదైతే మైన్ చేసేద్దాం. మనం ఇంకా ఐరన్ అయితే కావాలి గైస్. డైమండ్లు అయితే 5 వచ్చేసాయి. 5 డైమండ్స్ అయితే ఆడొచ్చు. మొత్తం మనం ఒక డైమండ్ పికాచ్ చేసుకున్నామంటే మైనింగ్ ఫాస్ట్గా అవుద్ది. బట్ ఇప్పుడే అవసరమా అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటారు ఇప్పుడే అవసరం అంటారా? మైన్ చేయరా చెస్ట్. మనం పోయినసారిలాగా చెస్ట్ పక్కనే పెట్టుకోవద్దు గైస్. మాప్స్ అవన్నీ స్పాన్ అవుతున్నాయి. మైన్ చేయి. గొర్రె మామ పక్క జరుగు. గొర్రె పక్క జరుగు గొర్రె. రే మింగు వాడిని మింగు. అమ్మా సాయిరామ్. ఏంట్రా ఫస్ట్ స్టార్టింగే మాప్ స్పానింగ్. నాన్న కొంచెం మాట జరుగు నాన్న. ఇద్దరా మీరు వినండిరా, చెప్పిన మాట వినండిరా. నన్ను కొట్టడానికి వస్తారేంట్రా విలేజర్ బాబాయ్? రే విలేజర్ బాబాయ్, ట్రేడ్ చేద్దాం అనుకున్నారా నీతో? తవ్వు. సో గాయస్, ఏంటి గాయస్ ఇది? మన వరల్డ్ స్టార్టింగే ఇలా జరుగుతుంది. ఫాస్ట్గా తవ్వు. అరే మామ, బ్లాక్ పట్టుకున్నావు నువ్వు. టెస్ట్ వచ్చింది. బెర్రీస్ ఏం చేసుకోవాలి గాయస్? ఇటు బెర్రీస్ విపరీతంగా ఇస్తున్నాడు. మనకు వచ్చిన చెట్లు 2 అయితే నాటేద్దాం ఉండండి. ఫస్ట్ వుడ్ అయినా వచ్చింది, కనీసం మనం ఎక్స్పాండ్ చేయడానికి బ్లాక్లో అయినా యూజ్ అవుద్ది. ఆఫ్ అండ్ పెట్టుకోరా రే. మళ్ళీ దగ్గర పెడితే ఏంటంటే జరగరా. ఒకటి మధ్యలో ఒకటి. ఏంటి గైస్? షిట్, జస్ట్ మిస్. మన ఐరన్ పికాక్స్ అయితే కూడా బ్రేక్ అయిపోతుంది. అమ్మా, ఆడు గనక దాంట్లో ఇరుక్కో. ఏంట్రా విలేజర్ బాబాయ్? రే అమ్మా, ఇరుక్కుపోయా గాయస్. రే. సో గాయస్, ఏంటిది ఈ గ్లిచ్ ఏంటి? అమ్మా, పైకి వచ్చాం. వాట్ ఏ గ్లిచ్. ఓకే, అవుట్ అవుతుంది. అదే ఒక 3 షీపులు వచ్చాయంటే మనం ఇది చేయొచ్చు గైస్. హార్ట్ టెస్ట్ వచ్చింది. హార్ట్ చెస్ట్. వీటన్నింటిని తోసేయడం బెటర్. పోన్నానా అది అలా చిన్నగా పద్ధతిగా చెప్పింది వినాలి. హార్ట్ చెస్ట్ అయితే వచ్చింది. మరి దీని లోపల ఏంటిది? ఎగ్గా? స్కెలిటన్ స్పాన్ ఎగ్ గాయస్. మాన్స్టర్ స్పానర్. సో గైస్, ఫ్యూచర్లో మనం అయితే హెచ్పి ఫామ్ చేసుకుందాం. 1 బ్లాక్లో హెచ్పి ఫామ్ ఏంటంటే అనుకోవచ్చు, బట్ చేసుకుందాం. ఏదైనా పర్లేదు మనకి. ఇక్కడ స్పాన్ చేసి అలా ఒక దెబ్బ కొడితే ఆడైపోతాడు. ఇది
ఓ సౌండ్ భలే ఉంది గైస్. టాన్ టాన్ టాన్. ఇంకో 2 చెస్ట్లు ముందుకు పెట్టుకుందాం. ఓకే, చెస్ట్లు తీసుకోరండి. ఒకటి చాలా. అరే ఇటు కాదురా నాయన. అరే ఇది ఎందుకు ప్లేస్ చేసుకోరా ఇప్పుడు? బ్రేక్ చేయి. సో గైస్ హౌస్ అయితే కట్టుకుందాం, బట్ ఇంకా మనకు కావాల్సిన బ్లాక్లు అయితే రాలేదు. చూద్దాం ఎప్పుడు అవుద్దో అది. ఓకే పెట్టేద్దాం దీంట్లో. ఇప్పుడైతే బ్లాక్ మైండ్ చేద్దాం, ఏమేమి వస్తాయో చూసి. షూ TNT వచ్చింది గైస్. TNT ఏం యూజ్ అవుతుంది 1 బ్లాక్ అయినా? షుగర్ క్యాన్ వచ్చింది. మైండ్ చేయి. అరే ఏంట్రా మీరు బాక్స్ పట్టుకొని తిరుగుతున్నారు? దుబ్బే బ్లాక్ పట్టుకొని తిరుగుతున్నారు గైస్ వాళ్ళు. రెడ్ స్టోన్, కాబుల్ స్టోన్, డెజర్ట్ అయితే వస్తుంది ఇప్పుడైతే. చూద్దాం. సో గైస్ ఏంటి ఫాస్ట్ మైనింగ్? ఏంటి ఒక బ్లాక్ పైకి స్పాన్ అవుతుంది, అటువైపు వెళ్ళొద్దునా? ఫాస్ట్గా అయిపోతుంది గైస్ మైనింగ్, డెజర్ట్ కాబట్టి. ఫాస్ట్. మనమైతే బ్లాక్స్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. హార్ట్ టెస్ట్ వచ్చింది, చెట్టు పెరిగిందనమాట ఇటువైపు. దుబ్బే టోటమ్ ఆఫ్ అండై శాండ్ వచ్చింది. శాండ్తో గ్లాస్ అయితే చేయొచ్చు. శాండ్తో గ్లాస్ చేద్దాం. 4 డైమండ్స్ అయితే వచ్చాయి. 18 TNT ఏం చేసుకుంటాం గైస్ అయినా. డైమండ్లు మాత్రం జాగ్రత్త. టోటమ్ ఆఫ్ అండై డెజర్ట్ దీంట్లో పెడదాం. ఓ 17 కాబుల్ స్టోన్ వచ్చింది. శాండ్ని అయితే వీటి బ్లాక్స్ కింద కన్వర్ట్ చేసి మార్నింగ్ అయితే మనం ఇది చేద్దాం గైస్, ఎక్స్పెండ్ చేద్దాం గోల్డ్ మొత్తం. షూ పెట్టే, షుగర్ క్యాన్ పెట్టే, ఇది పెట్టే. ఓకే, మన దగ్గర ఉన్న పికాక్స్ అయితే బ్రేక్ అవ్వడానికి వస్తుంది, చూద్దాం. చెట్టును అలాగే ఉంచుతా, ఎందుకంటే నాకు సపోర్ట్గా ఉండిద్ది. ఈ చెస్ట్లో ఏమొచ్చింది? మళ్ళీ ఇంకా డైమండ్స్ వచ్చాయి గాయస్. ఐరన్ చెస్ట్ అంట, ఐరన్ ప్యాంట్ వచ్చింది. ఇవెందుకు? ఇవి నేనేం చేసుకుంటారా? ఐరన్ ప్యాంట్ పెట్టు. అది గైస్ ఎలా ఉన్నా ఆర్మర్తో ఎలా ఉన్నా గైస్? సరే ఓకే. ఏంటి ఇంకా మార్నింగ్ అవ్వట్లా? ఇంతసేపు అయింది మార్నింగ్ అవ్వట్లేదు ఏంటి గైస్ అయినా? సరే ఓకే, మనమైతే మైండ్ చేద్దాం. సరే ఓకే, మైనింగ్ చేద్దాం కదా. మైండ్ చేయి. ఏమేమి వచ్చిద్దా అన్న? TNT వచ్చింది. అది గైస్ టైం పడింది. చనిపోతారా? సో గైస్ దీన్ని అయితే ఇక్కడి నుంచి తీసేద్దాం వీటిని.
ఒక్కటే ఉంచుదాం గైస్, ఎందుకైనా మంచిది. ఈలోపు క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకొని స్టాండ్ మొత్తం ఈ బ్లాక్స్ కింద కన్వర్ట్ చేద్దాం గైస్. ఈ బ్లాక్స్ కింద కన్వర్ట్ చేసి ఎక్స్పెండ్ చేసేద్దాం. శాండ్ బ్లాక్స్ ఏవైతే వస్తాయి, ఇవి 32 వస్తాయంట. స్లాబ్స్ చేసుకుందాం. ఇవి కూడా పెట్టేసుకుందాం. సో మొత్తం ఎక్స్పాండ్ చేస్తాను అన్నమాట. ఇంటికి వైపు కానీ మైనింగ్ చేసి ఏదో న్యూగా ఉంది. ఓ నా చేతిలో పికాక్స్ అయితే పికాక్స్ అయిపోయింది గైస్. దీని లోపల ఏమైనా ఉందా? లేదు. 3 ఐరన్ తీసుకో. డైమండ్ పెట్టలేదు అమ్మో. ఇప్పుడు ఇది కావాలి. ఇవి తీసేస్తాడేంటి రైడ్. సో ఒక్క స్టిక్కే ఉందా? పెట్టే. ఇంకో స్టిక్ కావాలి, ఇంకో స్టిక్. ఓకే 2 స్టిక్స్ ఉన్నాయి. రే పికాక్స్. వానా ఆగవా నువ్వు? వానా బ్రో ఆగవా బ్రో? మనం అయితే ఒక లోడ్ పెట్టుకోవడానికి చెస్ట్ రూమ్ అయితే చేసుకుందాం. చూద్దాం. ఫస్ట్ అయితే ఎక్స్పాండ్ చేసేస్తాను నేను. ఇది రే అనిబి వద్దు అనిబీస్. సో గాయస్ అనిబీస్ అయితే వచ్చే. ఏంటయ్యా నేను కావాలని పగలగొట్టలేదయ్యా వాళ్ళ ఇల్లు. మంచి చెస్ట్ వచ్చింది. ఏమొచ్చింది దీంట్లో? ఓ వాటర్ మిలన్స్. ఫుడ్ అయితే విపరీతంగా వచ్చేసింది. ఫుడ్ కరువు లేదు మనకి. సరే ఇప్పుడైతే మనం ఎక్స్పాండ్ చేద్దాం పదండి గైస్. నేను హౌస్ ఎటువైపు కట్టుకోవడానికి వీలుగా ఉంటుందో అటువైపు ఎక్స్పాండ్ చేస్తాను మొత్తం. మిగతా అన్నీ లోపల పెట్టి పికాక్స్ కావాలి. ఈ 22 బ్లాక్స్ 64 అయ్యాయి అవి. సరే ఎక్స్పాండ్ చేద్దాం. సూర్యుడు ఎటు వస్తాడు? సరే ఇటు ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్దాం. ఇటు వెళ్దాం. ఇటు ఓకే. ఇటు ఒక 5 బ్లాక్స్ వెళ్దాం గైస్. ఓకే 4 సరిపోతాయి. ఒక 3 పెడదాం. ఇటు ప్లేస్ దూరంగా అయితే ఉండాలనుకోండి. ఇంకా చాలు గైస్, నాకైతే ఇది చాలా అనిపిస్తుంది. ఇది చాలు ఓకే. మిగతా లోపల పెట్టేద్దాం. 7 మిగిలాయి. మిగతా ఏంటి లోపల పెట్టేది ఇంకా. సో చూద్దాం, హౌస్ అయితే ప్లాన్ చేద్దాం.
సో 1 బ్లాక్ అయితే ఇలా ఎండు పోటలు ఇచ్చాడు గాయస్. నెదర్కి కూడా వెళ్ళొచ్చు అన్నమాట. అయితే 64 షుగర్ క్యాన్ ఇచ్చాడు. ఏం చేసుకున్నాం 1 బ్లాక్లో? ఏం చేసుకున్నాం చెప్పండి. చెస్ట్లోకి వెళ్ళి పెట్టేద్దాం. ఇక్కడ ఇంకోటి తవ్వుదాం. సో గైస్ ఈ 4 చెస్ట్లు అయితే ఇక్కడే పెట్టేస్తా హౌస్ కట్టే వరకు. తర్వాత హౌస్ కట్టుకున్న తర్వాత చూద్దాం. ఇవైతే 4 చెస్ట్లు అయితే రిమూవ్ చేయను, ఎందుకంటే అది ఇంటీరియర్ లాగా అలా ఉంచేస్తా. సో వుడ్ ఎంత ఉందో చూసి ఇటువైపు హౌస్కి మనం ఎక్స్పాండ్ చేసేద్దాం. ఓకే, వుడ్ ఎంత ఉంది మొత్తం? వుడ్ మొత్తం తీ బయటికి. వుడ్ చాలానే ఉంది గైస్. మరి మళ్ళీ మన హౌస్కి కూడా సరిపోవాలి. వుడ్ తీ. ఇంకే చెస్ట్లో ఉన్నాయి. ఇక్కడైతే హౌస్ కట్టుకుందాం. ఇటువైపు అయితే ఇది తీసి ఇటువైపు హౌస్ కట్టుకొని. సో గైస్ నెక్స్ట్ ఎపిసోడ్ ఏం చేయాలి చెప్పండి నాకు. ఇటు హౌస్ కట్టుకుందామా లేదంటే ఇటువైపు హౌస్ కట్టుకుందామా, 3 వైపు చెప్పండి. సో గైస్ ఈరోజు ఎపిసోడ్ అయితే ఇదే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.